సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ ఎంపీ గారు పేడ వెరగడైంది అన్నారు. పేడ వెరగడే 1 year అయింది. మీరు అభివృద్ధి గురించి 1 year సెలబ్రేషన్ చేస్తే బాగుండేది, నిరసన చేయడం ఏంటనేది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు దీపావళి సంక్రాంతి అని పిలిపించారు. ఎందుకంటే ఈ గత సంవత్సరం క్రితం ఇదే సమయంలో మేము విజయం సాధించాం. ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో ఉన్నారు. ఈ పండగని 2 పండగలు వాళ్ళు కలిసి వచ్చే విధంగా ఆయన పిలిపించిన ఈ కార్యక్రమం. కాబట్టి ఇక్కడ ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా ఈ పండగ వాతావరణం ప్రతిబింబించే విధంగా మేము పండగ వాతావరణం చేసుకుంటున్నాం. కొంతమంది విద్రోహులకి, కొంతమంది ద్రోహులకి ఇదేంటంటే ఏం తినమన్నారు వాళ్ళు? వెన్నుపోటు తినం. ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటుదారులు కాబట్టి వాళ్ళకు వెన్నుపోటు. ఎందుకంటే తల్లి, చెల్లి, బాబాయ్ సొంత కుటుంబంలోనే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్కడికి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి వెన్నుపోటుకి వాళ్ళకి వెన్నుపోటు దినంగా కనపడుద్ది. మాలాంటి కూటమి ప్రభుత్వం మంచి విజయం సాధించిన మాలాంటి నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి మాత్రం ఇది పండగ వాతావరణం. మీరు గత సమయంలో కూడా మీరు చూశారు, బాబాయిని హత్య చేస్తాడు, ఎవరి మీద దోస్తాడు, కోడికత్త అంటాడు, ఎవరి మీద తోస్తాడు. వెన్నుపోటు పొడిచాడు కదా ప్రజల్ని, ఎదుటోడి మీద తోడి ఇతనికి అలవాటు. కాబట్టి ఆడు వెన్నుపోటే. ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నారు, ఏం చేస్తారో 1 year ప్రజల దగ్గరికి వెళ్తే కదా తెలిసేది. ఎవరు ఏదైతే అంటే మీరు చెప్తున్న ఏ స్లోగన్స్ ఉన్నాయో ఇవన్నీ నెగిటివ్ స్లోగన్స్ అన్నీ కూడా ప్రజలే తిరిగి చెప్తారనేది వైసీపీ నేతలు చేస్తున్నారు, ముఖ్యంగా అవినాష్. ఒక విషయం, అసలు అవినాష్ కాదు, జగన్ కాదు, ఇంకొకళ్ళు కాదు, ప్రజల వద్ద మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రతిరోజు పొద్దున్నే కాయించి రాత్రి దాకా ప్రజల వద్దే ఉంటారు. నేనుండా ప్రజల వద్దే ఉంటారు. అసలు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ విజయవాడకు వరదలు వస్తే ఒక్కరోజు కనపడలా. ఈ వరదలకి భయపడిపోయి అవినాష్ అని కూడా ఏదో విదేశాల్లో దాక్కున్నట్టున్నాడు. ఏ రోజన్నా చూసారా? మేము ఇచ్చిన వాటర్ బాటిల్ ఈ జగను ఒక అరగంట వచ్చేసి మేము ఇచ్చిన వాటర్ బాటిల్ తీసుకుని ప్రజలు పోయించాడు. 1 కోటి రూపాయలు ఇస్తున్నాను అన్నాడు ప్రజలకి. ఆ విజయవాడ వరదలకి అవి ఎక్కడున్నాయి ఇప్పుడు దాకా తెలియదు. అవి ఎక్కడున్నాయి ముందు చెప్పు. అసలు ప్రజల వద్ద మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడతాం. ఇప్పుడు అధికారంలో ఉంటే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మేము ఉంటాం. మా నాయకుల కూటమి మేమే కాదు, ఇక్కడ ఉన్న జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇప్పుడు ప్రజలు అందుకే నిన్న తెనాలి వెళ్తే పోరాబాబు అని చెప్పులతో దాడి చేశారు. అది వాళ్ళ పరిస్థితి. మమ్మల్ని ఆహ్వానించారు. మొన్న నువ్వు చెప్పిన పేరు ఏదో తిరువూరు వెళ్తే తిరువూరు కాదు కదా, ఏ కొండూరు దాటిన వాళ్ళ. ప్రజల దగ్గర ఆ మాత్రం చేత్కారాలు ఇంకా తగ్గట్లేదు. కాబట్టి వీళ్ళు ప్రజల లేక నిలబడలేకపోతున్నారు. మేము ప్రతినిత్యం ప్రజల్లో ఉంటాం. 1 year డిబేట్కి రమ్మంటున్నారండి. ఒకసారా ఎవరు అవినాష్ అంటున్నారు 1 year డిబేట్ చేస్తారు. అవినాష్కి మా కార్పొరేటర్ కాదు కదా, మా అవినాష్ అనేవాడు ఏ రోజు కార్పొరేటర్ కింద గెలవలేని వ్యక్తి. ఒక కార్పొరేటర్ కింద గెలిచి అప్పుడు వచ్చితే డిబేట్కి మేము పాల్గొంటాం. ఇది చెప్తోంది. మాట్లాడే పరిస్థితే లేదు, స్థాయి లేదు. ఒక కార్పొరేటర్ కింద గెలిచాడా? ఏ రోజు జీవితంలో కూడా కార్పొరేటర్ కూడా గెలవలేని, స్థాయి లేని ఆకు రౌడీలకి మేము సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. మేము ఏదన్నా ఉంటే ప్రజలకే సమాధానం చెప్పుకుంటాం. సో ఇది చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఎంపీ చిన్ని. మరోవైపు ఏదైతే పేడ వెరగడైందని ప్రజలు 1 year క్రితమే మ్యాండేటరీ ఇచ్చారో అది 1 year అయిన సందర్భంగా ప్రజలు చేసుకుంటున్న ఇది సంతోషకరమైన కార్యక్రమం తప్ప నిరసన కార్యక్రమం కాదని ఎంపీ చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.